కమింగ్ బ్యాక్ మా యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? ప్రభు కృప వల్ల మీరు అందరూ మంచిగున్నారని నేను అనుకుంటున్నాను. మన దేశము, మన భారతదేశము, మన తెలంగాణ, ఆంధ్ర, మన ప్రజలందరూ మంచిగా ఉండాలని ఆ భగవంతుని ప్రతిరోజు మేము ప్రార్థిస్తున్నాం. మన ఈ మధ్యన చెన్నైలో కొత్త వైరస్ వచ్చిందని చాలా పుకార్లు వస్తున్నాయి. మరి వైరస్ వచ్చిందా లేదన్నది మనకు తెలియదు. ఇదంతా మీడియా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే వైరస్ వస్తే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. గత 4 సంవత్సరాలు కరోనా విషయంలో ఎంతో బాధపడి వేలాది మంది చనిపోయారు, వేలాది మంది ప్రాణాలు కోల్పోయాయి, చాలా సఫర్ అయిపోయారు. బిజినెస్లో కూడా, వ్యాపారంలో కూడా వారి వలస కూలీలు కూడా ఎంతోమంది పేద ప్రజలు కూడా చాలా కూడుకు తిండికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ కోరుకుంటున్నారు. మళ్ళీ కొత్త వైరస్ వచ్చిందని చెప్పి అందరూ అంటున్నారు. ఆ వైరస్ చాలా భయంకరమైనది, చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలు అనుకోండి, ముసలి వారి వరకు, పెద్ద వయసు వారి వరకు వస్తుందని చెప్పారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. కావాలంటే మీరు ఛానల్ చూడవచ్చు. అక్కడ చైనా దేశంలో మన నిజామాబాద్ నుంచి వెళ్ళి ఒక అబ్బాయి అక్కడ పనిచేస్తున్నాడు హాస్పిటల్లో. అతను చెప్తున్నాడు ఎలాంటి వైరస్ లేదని ఇక్కడ చెప్తున్నాడు. అంటే నా దగ్గర కూడా ఒక వీడియో ఉంది, ఇది కావాలంటే వినొచ్చు. దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఏం చేయాలో, ఏదైనా వైరస్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలో దానికి కొంచెం జాగ్రత్త పడితే సరిపోతుంది. ఏంటంటే దాన్ని ముఖ్యంగా ప్రార్థించాలి. మనందరూ మంచిగా ఉండాలంటే కోసం, మన దేశము, మన ఆంధ్ర, తెలంగాణ మంచిగా ఉండాలంటే ప్రార్థించాలి. దేవుని సహకారం లేకుండా, దేవుని యొక్క ఆధారం లేకుండా మనం ఏం చేయలేము. మన చేతులు ఏం లేదు. మన జాగ్రత్తలు లోకానుసారంగా మనం చేయవలసిన పద్ధతులు ఎట్లుంటాయంటే, ఎవరికి సెకండ్ ఇవ్వకూడదు, మాస్కులు కొంచెం ధరించాలి, కొంచెం శానిటైజరు ఎంబడెంబడి కొంచెం దగ్గరలో మీరు వాడుకుంటే సరిపోతుంది. కొంచెం డిస్టెన్స్ మీరు మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ అలాంటిది ఉంటే కనుక మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మేమందరం ప్రార్థిస్తున్నాం, అనేకమైన సంఘాలు ప్రార్థిస్తున్నాం, దేశం కోసం, ప్రపంచం కోసం, అనేకమైన బిడ్డల కోసం. ప్రతి వారు మంచిగా ఉండాలి, ప్రతి వారు సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అదే మా ఆశయం. స్వస్థపరుసు మినిస్ట్రీ స్వస్థపరుసు నా యేసయ్య మినిస్ట్రీ ద్వారా మేము మాట్లాడుతున్నాం. దయచేసి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ ఛానల్లో మీకు ఆల్రెడీ కాబడుతున్నది. వారు ఏం చేస్తున్నారో అక్కడ ఎంత మంచిగా వస్తున్న విశాలత. ఒక్కరికైనా మాస్క్ ఉన్నదా? ఒక్కరికైనా మాస్క్ ఉన్నదా చూడండి. దయచేసి మీరు ఎవరు కంగారు పడద్దు. ఈ మీడియా వాళ్ళు ఏదో క్రియేట్ చేస్తున్నారు, దయచేసి మీరు ఏం కంగారు పడద్దు. ఒకవేళ అలాంటిది కూడా రావచ్చు, నేను కాదని, కానీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. దేశాన్ని అట్లా ఈ న్యూస్ స్ప్రెడ్ చేసి పెడుతున్నారు. ప్రజలను భయాందోళన చేస్తున్నారు. వారి పనులు మర్చిపోతున్నారు. వారు చేసే వ్యాపారం మర్చిపోయి, అయ్యో మీ ఎట్లా బతకని, మళ్ళీ ఇలాంటి వైరస్ వస్తుందంట, మీ ఎలా జీవించాలి, వాళ్ళకి ఒక భయం, ఒక డౌట్ వచ్చేస్తుంది. దయచేసి అలాంటి భయాన్ని లేపకండి. ఈ జాగ్రత్తలు పాటించమని చెప్తే సరిపోతుంది. మీడియా వాళ్ళు కానీ, న్యూస్ వాళ్ళు కానీ, ఎవరైనా కానీ, డాక్టర్లు కానీ, మన తెలంగాణ మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కూడా, మన రేవంత్ రెడ్డి సార్ కూడా అన్నీ గాంధీ హాస్పిటల్ అన్నీ కూడా హాస్పిటల్లో అన్నీ ఏర్పాటు చేశాడు. దాని గురించి కంగారు పడకండి. ఆంధ్ర గవర్నమెంట్ కూడా చేసింది. కానీ అలాంటిది వస్తే మన గవర్నమెంట్ మంచి ట్రీట్మెంట్ ఇస్తానికి సహకరిస్తారు. దానికి ముందు మనం ప్రార్థించాలి, దేవుని యొక్క సహకారం ఉండాలి. థ్యాంక్ యూ. మనందరం మన సంఘాలస్తులు కలిసి అనేకమైనటువంటి దైవసేకులు
మన సంఘస్థులందరూ ప్రార్థించాలి. మన ఆంధ్ర తెలంగాణ మన ఆంధ్ర తెలంగాణ ప్రజలందరూ మంచిగా ఉండాలి. వారు మంచి ఆరోగ్యంతో ఉండాలని మనందరం కలిసి ప్రార్థించాలి. ఆ బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు, మన ప్రతి వారి కోసం ప్రార్థించడానికి. అలాంటి దుస్థితి కానీ అలాంటి వైరస్ కానీ మనకు మన దేశానికి అది వ్యాపించకుండా దాన్ని తరిమి కొట్టాలంటే ప్రార్థన ఒక్కటే. వారు ఎవరేమని అనుకొని ఎవరేమన్నా మన గురించి మాట్లాడండి, మనం ప్రార్థించాలి. అది దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యత. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక వరంగా మనం భావించి ప్రార్థిస్తారని నమ్ముతూ, కానీ దయచేసి మిగతా ప్రజలు వాళ్ళు ఎవరు కనుక భయపడద్దు. మేము ప్రతి వారి కోసం మేము ప్రార్థిస్తున్నాం. అనేకమైన కుటుంబాల కొరకు దేశం కోసం మేము ప్రార్థిస్తున్నాం. దయచేసి మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. మీరు ఏమంటున్నా మాస్క్ అండ్ శానిటైజర్ వాడితే సరిపోతుంది. కనుక మీ జాగ్రత్తలు మీరు ఉండండి. మేము ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ మన ఆంధ్ర తెలంగాణ మన రాష్ట్రాలను దేవుడు దీవించి కాపాడును గాక. చిన్న ప్రార్థన చేస్తున్నాను. దయచేసి మోకరించే వాళ్ళు మోకరించండి, మౌనంగా ఉండే వాళ్ళు మౌనంగా ఉండండి. దయచేసి ప్రార్థన ఎలా ఉంటుందో మీరు వింటే సంతోషం, వినకున్నా మీకు సంతోషం. ఎందుకంటే మీరు విన్నా అనుకున్నా నా దేవుడు మిమ్మల్ని అందరినీ కాపాడుతాడు. ఆమె పరిశుద్ధురా నీకు వందనాలు. సర్వశక్తిమంతుడకు తండ్రి, సర్వాధికారి వలన నా యేసయ్య నీకు వందనం ప్రభా. నీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటున్నాను. నజరేయుడా నీకు స్తోత్రం తండ్రి. నాయనా మరి యూట్యూబ్ ఛానల్లో చిన్న షిప్ను నేను మాట్లాడాను ప్రభా. మరి మా తెలంగాణ ఆంధ్ర ప్రజలందరినీ కాపాడండి. ఎలాంటి వైరస్ కానీ ఎలాంటి తెగుళ్ళు కానీ ఎలాంటి ప్రాబ్లం కానీ మా ప్రజల మీదకి నువ్వు ఏర్పాటు చేసుకున్న మీ బిడ్డల మీదకి అయ్యా, మరి వీళ్ళందరూ నీ బిడ్డలే కదా ప్రభువా, వారందరినీ మీరు కాపాడండి. వారి మీకు ఎలాంటి తెగులు రాకుండా మీరు ఆదరించండి తండ్రి. నీకు స్తోత్రాలు. మా తెలంగాణ ఆంధ్ర గవర్నమెంటు కూడా కాపాడండి ప్రభువా. వారి కూడా మంచి పరిపాలన చేసేటకు నీ కృప అనుగ్రహించండి. పరిశుద్ధాత్ముడా అనేకమైన సంఘాలు మరి ప్రార్థిస్తున్నాయి, అనేకమైన కుటుంబాలు ప్రార్థిస్తున్నాయి, అనేకమైనటువంటి దైవసేవకులు ప్రార్థిస్తున్నారు ప్రభువా. వారి ప్రార్థన మా ప్రార్థన ఆలకించి ఎవరికి కూడా హాని జరగకుండా సాయం చే తండ్రి. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రతి బిడ్డ చుట్టూ నీ దూతల కాపులు పెట్టండి. పోయిన 4 సంవత్సరాలు అనేకమైన బిడ్డలు చనిపోయారు ప్రభువా. అనేకమైన కుటుంబాలు ప్రభా నిలమట్టం అయిపోయిన తండ్రి. దయచేసి ఈ సంవత్సరంలో ఎవరికి కూడా ఎలాంటి హాని జరగకుండా సాయం చే తండ్రి. ప్రతి బిడ్డని కాపాడండి. ప్రతి బిడ్డ మీద నీ నజరుంచండి తండ్రి. కనికరము ఉంచి నడిపిస్తామని నమ్ముతూ అయ్యా ఇచ్చిన ప్రార్థన చిన్న మనవులు నీ పాదాల చెంత పెట్టుకుంటూ నజరేడైన యేసయ్య పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. వీళ్ళందరూ ప్రతి ఒక్కరికి నా వీడియో షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముచు, మీరు సబ్స్క్రైబ్ చేయకుండా మంచిదే. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి. మేమందరి కోసం ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి కాపాడును గాక. చిన్న వీడియో చూపిస్తాను. ఇంకొకటి ఇగో, నేను అంటే అబద్ధం కాదు కానీ ఇగో ఇంకొక డాక్టర్ కూడా అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. ఆయన మాట కూడా మీరు వినొచ్చు. మరి అక్కడ ఏం జరిగింది అనేది చాలా పెద్ద వైరస్ వచ్చింది. చాలా ఇది చూడొచ్చు. చచ్చిపోతున్నారు, ఇంతమంది హాస్పిటల్స్ వెళ్తున్నారు. ఇక్కడ లోకల్ పరిస్థితి చెప్తున్నాను. రైట్ నౌ అసలు ఒక్క మాస్క్ కూడా ఎవరికి గవర్నమెంట్ అడ్వైజరీ ఇవ్వలేదు. ప్లస్ ఎక్కడ ఏ హాస్పిటల్స్ లో కూడా నేను 3-4 హాస్పిటల్స్ పోయేస్తున్నాను. ఏ హాస్పిటల్లో కూడా ఒక్క పేషెంట్ కనిపించలే. యాజ్ నార్మల్ కేసెస్ కనిపిస్తున్నాయి. అంత మంచి డాక్టర్ కూడా అక్కడ చైనా నుంచి మాట్లాడుతున్నారు. మన తెలుగు డాక్టరే. మరి దాని గురించి కంగారు పడకండి. ప్రభు మీకు అందరికీ, మన దేశానికి, మన ప్రజల మీద ప్రభు మీకు అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.